హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇది మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా సూడాన్ సంయుక్త నావికాదళ విన్యాసాలు వార్తలు నిలిచాయి. ఇండియా సూడాన్ అంటున్నాను. సో సూడాన్ దేశం ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా కాంటినెంట్లోని ఒక దేశం సూడాన్ దేశం. సో సూడాన్ నావీ, సూడాన్ నావికా దళాలు అండ్ ఇండియన్ నావీ, ఇండియా నావికా దళము, ఈ రెండు దేశాలు కలిసి సంయుక్త నావికా దళ విన్యాసాన్ని ఇటీవల రెడ్ సీ వద్ద నిర్వహించడం జరిగింది. రెడ్ సీ, ఎర్ర సముద్రం అంటాం. సో ఎర్ర సముద్రం వద్ద ఏ రెండు దేశాలు అంటున్నాను? ఇండియన్ నావీ అండ్ సూడాన్ నావీ సంయుక్త నావికా దళ విన్యాసాలు. ఏ ప్రాంతం? రెడ్ సీ అని గుర్తుంచుకోండి. ఇందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ పేరేంటి అంటారు? ఐఎన్ఎస్ తబర్. ఐఎన్ఎస్ తబర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ముఖ్యంగా ఇటీవల చాలా నావల్ ఎక్సర్సైజెస్ వార్తలు నిలుస్తున్నాయి. ఏ నావల్ ఎక్సర్సైజ్ అయితే ఇండియాకి సంబంధించి వార్తలు నిలిచిందో, ఇండియన్ నావీ పార్టిసిపేట్ చేస్తూ వార్తలు నిలిచిన నావల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అందులో పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్ల పేర్లు గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ తబర్ అంటున్నాను. సో ఇండియా సూడాన్ సంయుక్త నావికాదళ విన్యాసాల్లో ఇండియా తరపున ఏ నావల్ షిప్ పార్టిసిపేట్ చేసింది అంటారు పోటీ పరీక్షలో? ఐఎన్ఎస్ తబర్. ఇటీవల ముగిసిన ఇండియా సూడాన్ సంయుక్త నావికాదళ విన్యాసాలు ఏ ప్రాంతంలో, ఏ సముద్ర ప్రాంతంలో నిర్వహణతో వార్తలు నిలిచింది అంటే రెడ్ సీ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో చాలా నావల్ ఎక్సర్సైజ్ వార్తలు నిలుస్తున్నాయి కదా. ఇండియా వివిధ దేశాలతో కలిసి నిర్వహించిన సంయుక్త నావికాదళ విన్యాసాలు ఏవైతే ఉంటాయో ఒకళ్ళ పేర్లు ఉన్నాయనుకోండి, పేర్ల ఆధారం గుర్తుంచుకోండి. ఇక్కడ ఇండియా సూడాన్ నావల్ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఈ రెండు దేశాలకు సంబంధించిన నావల్ ఎక్సర్సైజ్ కి ఎలాంటి పేరు లేదు. అండ్ ఇక్కడ ఇండియా సూడాన్ మేడెన్ నావల్ ఎక్సర్సైజెస్ అని గుర్తుంచుకోండి. మేడెన్ అంటే ఏంటి? ఇదే మొట్టమొదటి నావికాదళ విన్యాసాలు. ఈ రెండు దేశాలు కలిసి నిర్వహించుకున్న మొట్టమొదటి నావల్ ఎక్సర్సైజ్ సెప్టెంబర్ 10వ తేదీన ప్రారంభం కావడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ పేరేంటి? ఐఎన్ఎస్ తబర్. అండ్ సూడాన్ నావీ కూడా పార్టిసిపేట్ చేసింది కదా. సూడాన్ తరపున అల్మెజ్ నావల్ షిప్. అట్ ద సేమ్ టైం నైమర్ అనే ఒక నావల్ షిప్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ సూడాన్ కి సంబంధించిన నావల్ షిప్ల పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో ఇండియన్ నావల్ ఎక్సర్సైజెస్ వివిధ దేశాలతో కలిసి సంయుక్త నావికాదళ విన్యాసాలు ఏవైతే వార్తలు ఇచ్చాయో అందులో ఇండియా తరపున పార్టిసిపేట్ చేసిన నావల్ షిప్ల పేర్లు మాత్రమే గుర్తుంచుకోండి. ఇక్కడ ఐఎన్ఎస్ తబర్ని మాత్రమే గుర్తుంచుకోండి. సో సూడాన్ నావీల పేర్లు మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ నావల్ షిప్ల పేర్లు అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకు లేదు. అండ్ ఇంకొకటి, ఇక్కడ సూడాన్ దేశం వార్తలు నిలిచింది కాబట్టి సూడాన్ కి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ ఇంపార్టెంట్. సో సూడాన్ ఏ ఖండంలో ఉంది అన్నాను? ఏ ఖండంలోని దేశము? ఆఫ్రికా కాంటినెంట్. ఇదంతా కూడా ఆఫ్రికా ఖండం. సో ఆఫ్రికా ఖండంలోని సూడాన్ దేశం అన్నాను. ఇండియా సూడాన్ సంయుక్త నావికాదళ విన్యాసాలు అన్నాను కదా. ఏ ప్రాంతంలో నిర్వహణ అన్నాను? రెడ్ సీ, ఎర్ర సముద్రం. సో సూడాన్ ఆనుకొని ఉంది ఈ రెడ్ సీ ప్రాంతం. ఇక్కడ ఇండియన్ నావల్ షిప్ ఏంటి? ఐఎన్ఎస్ తబర్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ రెండు దేశాల నావీ కలిసి సంయుక్త నావికాదళ విన్యాసాలు నిర్వహించడం జరిగింది. అండ్ ఇక్కడ సూడాన్ కి సంబంధించి క్యాపిటల్ ఏంటి అంటారు? ఖార్టూమ్ అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ దేశ రాజధాని అంటే సూడాన్ దేశ రాజధాని అని గుర్తుంచుకోండి. సో సూడాన్ కి పక్కన ఉన్న దేశాల గురించి కూడా ఒక అవగాహన పెంచుకోండి. ఎందుకంటే మ్యాప్ పాయింటింగ్ జాగ్రఫీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో సూడాన్ కి పైన ఉన్న దేశం ఏంటి? ఇది ఈజిప్ట్. సో ఈజిప్ట్ పక్కన సూడాన్ కి ఆనుకొని ఉన్న మరొక దేశం ఏంటి? లిబియా. తరచూ ఏదో ఒక సంక్షోభంతో వార్తలు నిలుస్తూ ఉంటుంది. అండ్ సూడాన్ కి ఇటు సైడ్, రైట్ సైడ్ లో ఉన్న దేశం ఏంటి? ఆనుకొని ఉన్న దేశం ఏది అంటే ఇది చాడ్. అండ్ నెక్స్ట్ సూడాన్ కి కింది ప్రాంతంలో ఉన్న ఈ దేశం ఏంటి అంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. అండ్ సూడాన్ కి సౌత్ సైడ్ లో ఉంది ఏంటి? సౌత్ సూడాన్. తీవ్ర సంక్షోభ పరిస్థితులతో వార్తలు నిలుస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదేంటి? ఇథియోపియా. సో ఇథియోపియా వచ్చేసి ఇది. అండ్ సూడాన్ కి ఆనుకొని ఉన్న రెడ్ సీ పక్కన ఉన్న మరొక దేశం ఏది అంటే ఎరిత్రియా. సో ఈ దేశాలపైన అవగాహన పెంచుకోండి. ఎందుకంటే ఒక దేశం కనబడింది అంటే ఆ దేశానికి సంబంధించి చుట్టుపక్కల దేశాలు, బౌండరీస్ పంచుకుంటున్న దేశాలపైన కూడా కొంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో సూడాన్ కాబట్టి చుట్టుపక్కల దేశాలు చెప్పాను. సూడాన్ రాజధాని ఏంటి? ఖార్టూమ్. సూడాన్ ఏ సముద్రానికి ఆనుకొని ఉన్న దేశము? రెడ్ సీ. ఈ రెడ్ సీ ప్రాంతంలోనే ఇటీవల ఇండియన్ నావీతో సూడాన్ నావీ సంయుక్త నావికాదళ విన్యాసం చేశారు. అందులో ఇండియా తరపున పార్టిసిపేట్ చేసిన నావల్ షిప్ పేరేంటి? ఐఎన్ఎస్ తబర్. ఇక్కడ ఆఫ్రికా కాంటినెంట్ అంటున్నాను. ఇటీవల ఆఫ్రికా కాంటినెంట్ లోని రెండు దేశాల వార్తలు ఇచ్చాయి. ఒకటి మొరాకో, ఒకటి
అల్జీరియా. ఇండియా అల్జీరియా సంయుక్త నావికాదళ విన్యాసాలు అని చెప్పాను, జస్ట్ లాస్ట్ వీక్లోనే చెప్పాను. అండ్ ఇండియా మొరాకో సంయుక్త నావికాదళ విన్యాసాలు అని చెప్పాను. ఇండియా మొరాకో, ఇండియా అల్జీరియా సంయుక్త నావికాదళ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్ ఏది అని పోటీ పరీక్షలు అడిగారు అనుకోండి. ఇక్కడ ఆఫ్రికా ఖండానికి సంబంధించి 3 దేశాలు ఇప్పటికి వార్తలు ఇచ్చాయి కదా. ఈ రోజు సూడాన్, అంతకుముందు అల్జీరియా, అంతకుముందు మొరాకో. ఈ 3 దేశాలతో కూడా ఇటీవల కాలంలోనే ఈ మాసంలోనే ఇండియన్ నావీ వారు సంయుక్త నావికాదళ విన్యాసాలు చేశారు. అందులో పార్టిసిపేట్ చేసిన ఏకైక నౌక ఏంటి, ఏకైక మన ఇండియన్ నావల్ షిప్ ఏదంటే ఐఎన్ఎస్ తబర్ అని గుర్తుంచుకోండి. ఇండియా మొరాకో అని చెప్పిన, ఇండియా అల్జీరియా అండ్ ఇండియా సూడాన్, ఈ మూడింటికి కూడా కామన్ ఏంటి, ఐఎన్ఎస్ తబర్. ఐఎన్ఎస్ తబర్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఇండియా బ్రిటన్ నావీకి సంబంధించి, రాయల్ బ్రిటన్ నావీ, సో ఇండియా బ్రిటన్ కి సంబంధించి ఎక్సర్సైజ్ కొంకన్ అని చెప్పాను. ఎక్సర్సైజ్ కొంకన్ లో కూడా ఐఎన్ఎస్ తబరే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ లో ఇంకొకటి, ఇక్కడ ముందుకెళ్తే గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతం. గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో ఇటీవల ఇండియా జర్మనీ సంయుక్త నావికాదళ విన్యాసం వార్తలు నిలిచింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఇండియా వివిధ దేశాలతో నిర్వహించిన సంయుక్త నావికాదళ విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యక్ష చూపండి. ఎగ్జాంపుల్ అల్ మహద్ అల్ హిందీ. అల్ మహద్ అల్ హిందీ ఇటీవల వార్తలు ఇచ్చిన నావల్ ఎక్సర్సైజ్ సంయుక్త నావికాదళ విన్యాసం. అల్ మహద్ అల్ హిందీ నావల్ ఎక్సర్సైజ్ ఏ ఏ దేశాలకి సంబంధించింది అంటారు, ఇండియా, సౌదీ అరేబియా అండ్ ఇంకొక గల్ఫ్ కంట్రీ యుఏఈ. సో యుఏఈకి సంబంధించి ఇండియా యుఏఈ సంయుక్త నావికాదళ విన్యాసం కూడా ఇటీవల వార్తలు ఇచ్చింది. అదేంటి, జయద్ తల్వార్. జయద్ తల్వార్ ఈ 2 దేశాలకి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన ఐఎన్ఎస్ ఏంటి, ఇండియన్ నావల్ షిప్ ఐఎన్ఎస్ కొచ్చి. ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల కాలంలో మలబార్ నావల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మలబార్ అనగానే క్వాడ్ గ్రూపింగ్ దేశాలు, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, ఈ 4 దేశాలు కలిస్తేనే క్వాడ్ గ్రూప్, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్, చతుర్భుజం అంటాము. సో అలాంటి 4 దేశాలు కలిసి నిర్వహణ ఇటీవల ఆగస్టు 26న ఒక నావల్ ఎక్సర్సైజ్ వార్త నిలిచింది. అదేంటి, మలబార్ ఎక్సర్సైజ్. అందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ లేవి అంటారు. అండ్ ఇటీవల కాలంలో 36th ఎడిషన్ కార్పెట్ వార్త నిలిచింది, ఇండియా ఇండోనేషియా. అండ్ ఇటీవల సింబెక్స్ వార్త నిలిచింది, ఇండియా సింగపూర్. స్లినెక్స్ వార్త నిలిచింది, ఇండియా శ్రీలంక. అండ్ బంగోసాగర్, ఇండియా బంగ్లాదేశ్. శాంతిర్ ఉగ్రసేన, ఇండియా బంగ్లాదేశ్. అండ్ ఆపరేషన్ జిమిక్స్, ఇండియా జపాన్. ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిపైన ఇండియా పార్టిసిపేట్ చేసిన నావల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో ఆ నావల్ ఎక్సర్సైజ్ పేర్లు గుర్తుంచుకోండి, ఏ ప్రాంతంలో నిర్వహణతో వార్త నిలిచింది, అందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ ఏంటి, 8వ ఎడిషన్. అలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల కొన్ని నావల్ ఎక్సర్సైజెస్ ప్రత్యేకంగా తాలిస్మాన్ సబర్. తాలిస్మాన్ సబర్ అనేది ఇండియాకి సంబంధం లేదు, అమెరికా ఆస్ట్రేలియా నావల్ ఎక్సర్సైజ్. అలాంటి అమెరికా ఆస్ట్రేలియాకి సంబంధించి తాలిస్మాన్ సబర్ ఒక హిస్టారికల్ పాయింట్ అది. అలాంటి తాలిస్మాన్ సబర్ నావల్ ఎక్సర్సైజ్ కి నెక్స్ట్ టైం నుండి ఇండియాని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి కూడా చూడండి. సో అలా నావల్ ఎక్సర్సైజెస్ పైన అండ్ వార్తలు నిలిచిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, రెడ్ సీ ఉంది కాబట్టి ఇక్కడ రెడ్ సీ గుర్తుంచుకోండి, రెడ్ సీ పక్కన ఉండే దేశము సూడాన్ అని గుర్తుంచుకోండి. మ్యాప్ పాయింటింగ్ కూడా మ్యాక్సిమం గుర్తుంచుకోండి. మొరాకో అల్జీరియా, ఇటీవల మొరాకోకు కూడా వార్తలు నిలిచింది. మొరాకోకు సంబంధించి నూతన ప్రధాని 2 రోజుల కింద చెప్పాను, అజీజ్ అకన్నౌచ్ అని చెప్పేసి, తన పేరు కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. మధ్యప్రదేశ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల మధ్యప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వారు, హయ్యర్ ఎడ్యుకేషన్ వారు ఏం చేశారంటే BA, సో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటుంది కదా, BA అంటే గ్రాడ్యుయేషన్కి సంబంధించి, గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో BA ఫస్ట్ ఇయర్లో రామ్ చరిత్ మానస్ సబ్జెక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. రామ్ చరిత్ మానస్ ఒక సబ్జెక్ట్ రూపంలో ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి, లేదా మధ్యప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఉన్నత విద్యా మండలి అంటే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. సో అలా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రామ్ చరిత్ మానస్, ఎందుకంటే BA గ్రాడ్యుయేషన్ లో అంటే మనం ఏదైతే ఉంటుందో డిగ్రీ సమయంలో రామ చరిత్ర పైన, రామునికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలి ప్రతి విద్యార్థి అని చెప్పేసి రామ్ చరిత్ మానస్ ని ఒక సిలబస్ గా ఇటీవల ఏ రాష్ట్రంలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది BA విద్యార్థులకు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అండ్ ఇది ఐచ్ఛికం, ఆప్షనల్ మాత్రమే. ఐచ్ఛికం అంటే ఏంటి, నచ్చితే ఈ సబ్జెక్ట్ని చూజ్ చేసుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టేయచ్చు. సో అలా స్టూడెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ సబ్జెక్ట్ని చూజ్ చేసుకునే అవకాశం ఉంటాయి. అందులో ఇది ఒక సబ్జెక్ట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో ఈ రామ్ చరిత్ మానసే కావచ్చు, సో మనకు ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన సబ్జెక్టులు ఇంట్రొడ్యూస్ చేయబడుతూ వార్తలు నిలుస్తున్నాయి. JNTU హైదరాబాద్. సో JNTU హైదరాబాద్ అనగానే ఇంజనీరింగ్కి సంబంధించి JNTU హైదరాబాద్ వారు ఇటీవల ఒక
సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇండియన్ పాలిటీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా బీటెక్ విద్యార్థులు తెలుసుకోవాలి, కాన్స్టిట్యూషన్ పైన అవగాహన కల్పించాలని చెప్పేసి జేఎన్టీయూ హైదరాబాద్ వారేమో కాన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ బిఏ మధ్యప్రదేశ్ సంబంధించి రామ్ చరిత్ మానస్ అని లింక్ చేసుకుంటే సరిపోతుంది. టు ద పాయింట్ గుర్తుంచుకునే అవకాశం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అని అడుగుతారు. అండ్ ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. చెట్లు నాటే కార్యక్రమం, అంకుర్ ప్రోగ్రామే కావచ్చు, దేవారణ్య యోజన అంటే ఏంటంటే ఆయుష్ బేస్డ్ ఎకానమీ వైపు రాష్ట్రం పయనిస్తోంది. వీటితో పాటు ఇటీవల కరోనాకి సంబంధించి అవగాహన కార్యక్రమాలు తరచు వార్తలు ఇస్తున్నాయి. కరోనాకి సంబంధించి అవగాహన కార్యక్రమాలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ మాస్క్. సో మాస్క్ కి సంబంధించి ప్రజల్లో ప్రత్యేక అవగాహన. 1 మాస్క్ మెనీ లైఫ్స్ అని, రోకో టోకో అని, మాస్క్ నహితో బాత్ నహి, మాస్క్ నహితో సామాన్ నహి అనే అవగాహన కార్యక్రమాలు కానివ్వండి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రాంతాలు కూడా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి. ఎగ్జాంపుల్ గ్వాలియర్ ఓర్చా యునెస్కోకి సంబంధించి 2 సార్లు వార్తలు ఇచ్చాయి గడిచిన డిసెంబర్ మాసంలో అండ్ లాస్ట్ మంత్ లో. సో గ్వాలియర్ ఓర్చా వరల్డ్ హెరిటేజ్ వరల్డ్ హెరిటేజ్ సిటీస్ గా గుర్తింపు పొంది వార్తలు ఇచ్చాయి. ప్రాంతాలు, సైట్స్ కాదు. అండ్ ఇటీవల కాలంలో గ్వాలియర్ ఓర్చాని యునెస్కో హిస్టారికల్ ల్యాండ్స్కేప్ అనే ఒక ప్రాజెక్ట్ కి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ లాద్పురా కాస్ అనే ఒక గ్రామం ఇటీవల బెస్ట్ టూరిజం ఇన్ విలేజ్ అనే సంబంధిత అంశంతో లాస్ట్ 2 డేస్ బ్యాక్ వార్తలు నిలిచింది. ఇలాంటి ప్రాంతాలపైన కానివ్వండి, మధ్యప్రదేశ్ సంబంధించి దేశంలోనే మొట్టమొదటి అంశంతో చాలా వార్తలు నిలిచాయి. ఎగ్జాంపుల్ దేశంలో మొట్టమొదటిసారి గౌ క్యాబినెట్ నిర్వహణ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉంది. లవ్ జిహాద్ చట్టాలు కానివ్వండి, గో సంరక్షణకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు కానివ్వండి, వాటన్నిటి కూడా లింక్ చేసుకోండి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ మన హిస్టరీకి సంబంధించి హిందీ కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. యాక్చువల్గా నిన్నటి రోజున ప్రత్యేక దినోత్సవం సెప్టెంబర్ 14 ఎవ్రీ ఇయర్ ప్రతి ఏటా సెప్టెంబర్ 14 తేదీ ఒక ప్రత్యేకత ఏంటి? జాతీయ హిందీ దివస్, జాతీయ హిందీ భాషా దినోత్సవం, హిందీ భాషా దినోత్సవం, హిందీ లాంగ్వేజ్ డే అంటాం. సో అలా దాదాపు హిందీని అఫిషియల్ లాంగ్వేజ్ గా గుర్తించిన 72 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 72 ఇయర్స్ అవుతుంది. అలాంటి హిందీకి చాలా ప్రత్యేకత ఉంది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న చిన్న యూనిట్స్ ఉన్నాయి కదా. సో అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పాటు అవన్నీ మనం చూస్తూ ఉంటాం. మన భారతదేశం ఏమంటాము? యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాము, భిన్నత్వంలో ఏకత్వం అంటాం. ఎందుకు భిన్నత్వం? రకరకాల భాషలు ఉంటాయి, కొన్ని వందల వేల భాషలు ఉంటాయి, రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల కులాలు ఉన్నాయి. అయినా కూడా భారతదేశం ఒకటిగా మనుగడ సాధిస్తుంది. మన గొప్పతనం అనుకోవాలి. అలాంటి భారతదేశంలో వివిధ భాషలున్న భారతదేశంలో ఒక్కొక్క భాష మాట్లాడుతున్న ప్రాంతాల్లో దేశమంతా కూడా ఒక భాషని గుర్తించాలి అని చెప్పేసి సెప్టెంబర్ 14వ తేదీ రోజున రాజ్యాంగ పరిషత్ హిందీని జాతీయ భాషగా గుర్తించడం జరిగింది. అలా సెప్టెంబర్ 14వ తేదీని ప్రతి ఏటా కూడా మనకు 1953 ఇయర్ నుండి భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. 1953 సెప్టెంబర్ 14 నుండి హిందీ భాషా దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. హిందీ భాష పట్ల అవగాహన కల్పించాలని. అందులో భాగంగా సో దేశవ్యాప్తంగా ఒక భాష ఉండాలి అని చెప్పారు. అంతే తప్పితే వివిధ భాషలను వీటిని కూడా కించపరచలేదు. సో చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా సౌత్ ఇండియాలో మనకి తమిళనాడు కానివ్వండి, వెస్ట్ బెంగాల్ సంబంధించి కానివ్వండి, బెంగాలీలు, మరాఠీలు వీళ్ళు ఏం చేస్తారంటే హిందీని అఫీషియల్గా కాదు, ఒక్క హిందీని గుర్తిస్తారు, మా ప్రాంతాన్ని గుర్తించండి, మా భాషను గుర్తించండి అని చెప్పేసి చాలా గొడవలు చేశారు. అలాంటి పరిస్థితిలో హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ మనకు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా అంటారు? ఆర్టికల్ 343 క్లాస్ 1. ఆర్టికల్ 343 క్లాస్ 1 ఏం చెప్తుంది? హిందీ జాతీయ భాషగా, హిందీ అధికారిక భాషగా గుర్తింపు పొందడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో చాలా రాష్ట్రాలు కూడా గొడవ చేశాయి. మా భాషను కూడా గుర్తించండి, మా భాషను కూడా గుర్తించండి అని చెప్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం 1963 ఇయర్లో 1963 సంవత్సరంలో అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963 తీసుకొచ్చింది. అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి కదా. సో ఒక్కొక్క రాష్ట్రము వారికి అధికారిక భాషలో వారి యొక్క కార్యకలాపాలను కొనసాగించవచ్చు అన్నట్టు. అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963. హిందీ జాతీయ భాషగా గుర్తింపు సంవత్సరం 1953 సెప్టెంబర్ 14 ఆర్టికల్ 343 క్లాస్ 1 వీటన్నిటిని చేసుకోండి. అండ్ హిందీ ప్రస్తుతం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ అనగానే భాషలకి సంబంధించింది. రాజ్యాంగం గుర్తించిన భాషలు ప్రస్తుతం 22 ఉన్నాయి కదా, ఆ 22లో హిందీ కూడా ఉంది. అదొకటి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఇలాంటి భాషలకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశం మనకు చూస్తున్నాం. సంస్కృత భాషా దినోత్సవం అని చెప్పేసి ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆగస్టు 22 రక్షాబంధన్ రోజున మనం జరుపుకోవడం జరిగింది. 1969 నుండి సంస్కృత భాషా దినోత్సవం, హిందీ 1953 నుండి. ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. ప్రపంచంలో
అత్యధిక మంది ప్రజలు మాట్లాడే 3వ భాషగా హిందీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అండ్ ఇక్కడ హిందీకి సంబంధించి ఒక కామన్ పాయింట్ ఏంటంటే హిందీ భాష మాత్రమే, హిందీకి లిపి ఉండదు. హిందీని ఏ లిపిలో రాస్తామంటే దేవనాగరి లిపిలో రాస్తాం. దేవనాగరి, హిందీకి లిపి ఉండదు, లిపి లేని భాష. సో అలా దేవనాగరి లిపిలో హిందీని మనం రాయడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. జస్ట్ నిన్నటికి సంబంధించి ఈరోజు రామచరితమానస్ అని చెప్పాను కాబట్టి దానికి లింక్ చేస్తున్నాను మన కల్చర్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, స్కై రూట్ ఏరోస్పేస్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పేసి ఒక స్టార్టప్ సంస్థ, భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న స్టార్టప్ సంస్థ. అంతరిక్ష పరిశోధనలు అంటే ఏంటి? ఇస్రో అనగానే ఇప్పటికి భారత ప్రభుత్వానికి సంబంధించి ఇస్రో స్పేస్ టెక్నాలజీ సంబంధించి రాకెట్లు లాంచ్ చేయడము, ఉపగ్రహాలను పంపించడం జరుగుతూ ఉంటుంది. అలాంటిది ప్రైవేట్ సెక్టార్ వారికి కూడా అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి భారత ప్రభుత్వం గడిచిన సంవత్సరం ఇన్ స్పేస్ అనే ఒక ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది. ఇన్ స్పేస్ చాలా ఇంపార్టెంట్, తరచు వార్తలు నిలుస్తుంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ జస్ట్ 2 days బ్యాక్ వార్తలు నిలిచింది. దీనికి నూతన చైర్పర్సన్ గా పవన్ గోయంకా గారు నియమితులవుతూ వార్తలు నిలిచారు. మహీంద్రా అని చెప్పాను. సో ఇన్ స్పేస్ యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశంలో అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్ సంస్థలకి ప్రోత్సాహం కల్పించాలి. అలాంటి ప్రైవేట్ సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ అంతరిక్ష పరిశోధనలు ప్రారంభించింది. వీరు ఒక రాకెట్ ను కూడా తయారు చేస్తున్నారు. విక్రమ్-1 రాకెట్ అని, విక్రమ్ రాకెట్. దాన్ని 2022 సంవత్సరంలో లాంచ్ చేయబోతున్నారు. మరి ఈరోజు స్కై రూట్ ఏరోస్పేస్ మరియు ఇస్రో ఎందుకు వార్తలు ఇచ్చిందంటే ఈ 2 సంస్థల మధ్య అధికారికంగా ఒక MOU జరిగింది. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటున్నాను. ఈ 2 సంస్థల మధ్య ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు అనగానే, రాకెట్లు అనగానే, శాటిలైట్లు అనగానే ఇస్రో గుర్తొస్తుంది కదా. వీరికి కావాల్సిన టెక్నాలజీని కల్పించడం జరుగుతుంది. వీరు తయారు చేసిన రాకెట్స్ కానీ, వీరు తయారు చేసిన శాటిలైట్స్ కానివ్వండి ప్రయోగించడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఎన్ని ప్రైవేట్ సంస్థలు వచ్చినా కూడా స్పేస్ టెక్నాలజీ సంబంధించి రాకెట్ లాంచింగ్ అంటే మాత్రం ఇస్రో దగ్గర రావాల్సింది. ఎందుకంటే నెల్లూరు శ్రీహరికోట షార్ కేంద్రం అంటాము. సో రాకెట్ లాంచ్ అనేది ఎక్కడ పడితే అక్కడ చేయలేము. ఎందుకంటే దాని జాగ్రఫికల్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి, జాగ్రఫికల్ కండిషన్స్ కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. అలా నెల్లూరు శ్రీహరికోట నుండి ఏ ప్రైవేట్ సంస్థ అయినా కూడా రాకెట్ లాంచ్ చేయాలి. అలా స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ సంస్థకి కావాల్సిన అన్ని టెక్నాలజీలు, స్పేస్ టెక్నాలజీ సంబంధించి ఇస్రో సహకారం అందిస్తుంది. అంటే ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచుతున్నారు అన్నది భారతదేశంలో. ఇది ఒకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటివరకు ప్రపంచంలో అంతరిక్ష రంగంలో మనం సాధిస్తున్న విజయాలు, ఘనతలకి ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతను, ప్రోత్సాహం కల్పించామనుకోండి మరిన్ని అద్భుత ఫలితాలను సాధిస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం ఇన్ స్పేస్ని తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ ఈరోజు డ్రోన్లకి సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. భారతదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారికి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వారు ప్రత్యేకమైన అనుమతులను జారీ చేసింది. ఒక క్లియరెన్స్ ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే డ్రోన్లను ఉపయోగించి మారుమూల ప్రాంతాలకి కోవిడ్ వ్యాక్సిన్లను రవాణా, సరఫరా చేయాలని చెప్పేసి. సో భారతదేశంలో మారుమూల ప్రాంతాలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి, అండమాన్ నికోబార్ ఉంది. అండమాన్ నికోబార్లో కొన్ని ప్రాంతాలు చాలా దూరంలో ఉంటాయి, మారుమూల ప్రాంతాలు ఉంటాయి. అండ్ ఈశాన్య రాష్ట్రాలు, అస్సాంలోని ప్రాంతాలు కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, నాగాలాండ్ కానివ్వండి, మణిపూర్, మేఘాలయ, కొన్ని ప్రాంతాల్లో రవాణా సౌకర్యం ఉండదు, వెహికల్స్ వెళ్ళలేవు. అండ్ మనుషులు కూడా నడవడానికి ఇబ్బందిగా ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ట్రైబల్ పీపుల్ కూడా నివసిస్తారు. అలాంటి వారి కోసం వ్యాక్సిన్లను అందజేయాలి అని చెప్పేసి ఇప్పటికే మన భారతదేశంలో 70 కోట్ల మందికి కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తయింది. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది వ్యాక్సిన్ ని పొందలేని పరిస్థితులు ఉన్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఐసీఎంఆర్ ఏం చేస్తుందంటే ఈరోజు డ్రోన్లను ఉపయోగించి కోవిడ్-19 వ్యాక్సిన్ ని మారుమూల ప్రాంతాలకు కూడా షిఫ్ట్ చేస్తుంది. అలాంటి అనుమతులను ఎవరివ్వడం జరిగింది? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం జ్యోతిరాదిత్య సింధియా గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు, మధ్యప్రదేశ్కి సంబంధించిన పర్సన్. సో అలాంటి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారతదేశంలో విమానాలకు సంబంధించి, డ్రోన్ అంటే ఏంటి? అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, మానవరహిత విమానం. సో దీనికి సంబంధించి డ్రోన్లకు సంబంధించి భారత ప్రభుత్వం గరుడ్ అనే ఒక పోర్టల్ని రూపొందించింది. గరుడ్, గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో డ్రోన్ల పైన డిపెండెన్సీ పెరుగుతుంది. అంతేందుకు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రం వార్తలు నిలిచింది. వికారాబాద్ వద్ద సెప్టెంబర్ 11వ తేదీన జ్యోతిరాదిత్య సింధియా గారు అండ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు కలిసి సంయుక్తంగా ఒక డ్రోన్ ని లాంచ్ చేశారు. ఎందుకంటే డ్రోన్ల ద్వారా
వ్యాక్సిన్లు, డ్రోన్ల ద్వారా మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అనే ఒక కాన్సెప్ట్ వార్తలు నిలిచింది. అలాంటిది ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకి కోవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేస్తుంది అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఐసీఎంఆర్కి ఇచ్చిన గైడ్లైన్స్ అనుమతుల్లో ఏం చెప్పారంటే 3000 అడుగుల లోపు మాత్రమే ఈ డ్రోన్లు ప్రయాణించాలట, అంతకు మించిన హైట్లో ప్రయాణించకూడదట. జస్ట్ ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్ అనుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల డ్రోన్ల ద్వారా సర్వీలెన్స్, ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు ఆ పైప్ లైన్ ఉంటాయి కదా, చమురు పైప్ లైన్, వాటిని సర్వీలెన్స్ చేస్తున్నారు. అండ్ మహారాష్ట్రలోని రైల్వేస్లో ప్రత్యేకంగా రైల్వే లైన్లను డ్రోన్ల ద్వారా సర్వీలెన్స్ చేస్తున్నారు. డ్రోన్లను ఉపయోగించి శానిటైజేషన్ అనగానే భారతదేశంలోనే మొట్టమొదటి వాటర్ ప్లస్ సిటీ ఇండోర్ గుర్తుకు రావాలి. ఇండోర్ కోవిడ్-19 ఫస్ట్ ఫేజ్ అప్పుడు గడిచిన సంవత్సరం మార్చ్ ఏప్రిల్లోనే డ్రోన్లను ఉపయోగించి ప్రాంతాలన్నిటి కూడా పరిశుభ్రం చేశాయన్నట్టు. ఇలాంటి డ్రోన్లకి సంబంధించి ఇటీవల కాలంలో సులభతర గైడ్లైన్స్ కానివ్వండి, వాటన్నిటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్, ఈరోజు గ్రౌండ్స్ వెల్ అనే ఒక రిపోర్ట్ వార్తలు నిలిచింది. గ్రౌండ్స్ వెల్ అనే రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్. డేవిడ్ మాల్పాస్ గారు ప్రస్తుతం హెడ్గా ఉన్నారు, వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ బ్యాంక్ వారు గ్రౌండ్స్ వెల్ అనే ఒక రిపోర్ట్ దేనికి సంబంధించి అంటే మైగ్రేషన్, ఇంటర్నల్ మైగ్రేషన్కి సంబంధించి, అంతర్గత వలసలకి సంబంధించిన ఒక నివేదిక. ఈ గ్రౌండ్స్ వెల్ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారో దేనికి సంబంధించింది ఇంటర్నల్ మైగ్రేషన్. ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు వరల్డ్ బ్యాంక్ వారు అంటే రానున్న 3 డికేడ్లో, డికేడ్ అంటే దశాబ్దం, దస్ అంటే 10. సో రానున్న 3 దశాబ్దాల్లో ప్రపంచంలో ఇంటర్నల్ మైగ్రేషన్ అనేది పెరగబోతోంది, వలసలు పెరుగుతాయి. ఈ వలసలకు కారణం ఏంటంటే వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ ఇంపాక్టెడ్ మైగ్రేషన్ అని గుర్తుంచుకోండి. వాతావరణ మార్పు గురించి మనం తరచూ చూస్తూ ఉంటాం. వాతావరణం మారుతోంది, ఎందుకు? మనకు హాని కలిగించేలా మారుతుంది. చూడండి, మనం వాడే ఎరోజాల్స్ కానివ్వండి, క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోఫ్లోరో కార్బన్స్, ఇటీవల కిగాలి అమెండ్మెంట్ అని చెప్పాను. సో హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనగానే కిగాలి. సో ప్రతి దేశం కూడా కిగాలి అమెండ్మెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అలా మన వాతావరణానికి హాని కలిగించే కెమికల్స్ కానీ కాలుష్య ఉద్గారాలను తగ్గించాలి. అలాంటి వాతావరణ మార్పు అనేది మానవుడి పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అలాంటి వాతావరణ మార్పుల కారణంగా మనిషి ఒక ప్రాంతంలో బ్రతకలేక ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వలసలుగా మారి వలసగా వెళ్ళే అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పేసి ఈ గ్రౌండ్స్ వెల్ అనే రిపోర్ట్లో వరల్డ్ బ్యాంక్ చెప్పింది. కనీసం నెక్స్ట్ 3 decades అంటే బై 2050 వరకు 216 మిలియన్ పీపుల్ క్లైమేట్ చేంజ్ కారణంగానే ప్రపంచంలో వలసలకు వెళ్తారట. అంటే ఒక ప్రాంతం నుండి వారు నివసించే ప్రాంతాల్లో బ్రతకలేక వేరే ప్రాంతాలకు వెళ్తారు. కారణం ఏంటి? వాతావరణ మార్పు ద్వారా. అందులో కొన్ని ఖండాలు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి సబ్ సహారా ఆఫ్రికా, అంటే ఆఫ్రికాను గుర్తుంచుకోండి. ఆఫ్రికాలో 86 మిలియన్ పీపుల్ వలసకు వెళ్తారంట, అంటే ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి. అండ్ సౌత్ ఏషియా ప్రాంతంలో 40 మిలియన్ పీపుల్ వలసకు వెళ్తారంట. అండ్ నెక్స్ట్ లాటిన్ అమెరికాలో 17 మిలియన్ పీపుల్ వలసగా వెళ్తారంట. సో అలా వలసలకి సంబంధించి 2050 సంవత్సరం వరకు కనీసం 216 మిలియన్ పీపుల్ ఇన్ వరల్డ్ వలసకు వెళ్తారు. అంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి జీవించలేక, ఇక్కడ బ్రతకలేక వెళ్తారు. కారణం ఏంటి? క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి గ్రౌండ్స్ వెల్ అనే ఒక రిపోర్ట్. దీనికి సంబంధించి స్టాట్స్ అన్ని అడగరు, అడిగేది ఒకే ఒక ప్రశ్న పోటీ పరీక్షల్లో. ఇటీవల గ్రౌండ్స్ వెల్ అనే రిపోర్ట్ క్లైమేట్ చేంజ్ ఆధారిత వలసల గురించి నివేదిక వార్తలు ఇచ్చింది. ఎవరు విడుదల చేశారంటే వరల్డ్ బ్యాంక్. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్, వాతావరణం గురించి చర్చించుకున్నాం కాబట్టి ఇక్కడ భారత్ అమెరికా సంబంధాల్లో భాగంగా ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది నిన్నటి రోజున. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే క్లైమేట్ యాక్షన్ అండ్ ఫైనాన్స్ మొబిలైజేషన్ డైలాగ్. క్లైమేట్ యాక్షన్ అండ్ ఫైనాన్స్ మొబిలైజేషన్ డైలాగ్. ఈ టాపిక్ గురించి ఏప్రిల్ మాసంలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ టాపిక్ విషయంలో ఒక ఒప్పందం వార్తలు ఇచ్చింది ఇండియా, అమెరికా, యుఎస్ఏ సంబంధించి. నిన్నటి రోజున క్లైమేట్ యాక్షన్ ఫైనాన్స్ మొబిలైజేషన్ డైలాగ్ని ప్రారంభించడం. అంటే ఏంటంటే ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ మనకు 2030 సంవత్సరం వరకు క్లీన్ ఎనర్జీలో భాగంగా 2 దేశాలు కూడా సహకారం అందించుకుంటాయి. క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి? ప్రస్తుతం మనం వాడే ఎనర్జీ ఇంధనాలు ఏవైతే ఉంటాయో, మన ఇంధన అవసరాల కోసం డిపెండ్ పెరుగుతుంది కదా, అలాంటి ఇంధనాలను గ్రీన్ ఎనర్జీగా మార్చాలి. వాతావరణానికి హాని కలగకుండా మన యొక్క అవసరాలను తీర్చుకోవాలని చెప్పేసి ఒక అజెండాని సిద్ధం చేశారు. ఇండియా యుఎస్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ అజెండా 2030 పార్ట్నర్షిప్లో భాగంగా నిన్నటి రోజున ఈ కార్యాచరణను అమల్లోకి తీసుకురావడం జరిగింది. అదేంటి? క్లైమేట్ యాక్షన్ అండ్ ఫైనాన్స్ మొబిలైజేషన్ డైలాగ్. ఇటీవల వార్తలు ఇచ్చిన క్లైమేట్ యాక్షన్ అండ్ ఫైనాన్స్ మొబిలైజేషన్ డైలాగ్ ఏ దేశాలకు సంబంధించిందంటే ఇండియా, అమెరికా. ఇక్కడ క్లైమేట్ అంటున్నాను, వాతావరణానికి సంబంధించి కదా. మరి భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? నూతన మంత్రిగా వార్తలు ఇచ్చారు. తను ఎవరు? భూపేందర్ యాదవ్ గారు. ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న మంత్రిత్వ శాఖ వాతావరణానికి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి, అడవులకి సంబంధించిన మినిస్ట్రీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ మరొకసారి వార్తలు ఇచ్చింది. ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ అని ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ ఎందుకు వార్తలు ఇచ్చిందంటే ఇక్కడ ఇంకొక నేషనల్ పార్క్ని లింక్ చేసుకోండి. నేపాల్ దేశంలో టెరాయ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రత్యేకమైన నేషనల్ పార్క్ అంటే నేపాల్ జాతీయ పార్క్. అదేంటంటే శుక్లపంచ అనే ఒక నేషనల్ పార్క్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ దేశంలో ఉంది అంటారు? ఏ దేశంలో? నేపాల్లో ఉంది. నేపాల్ జాతీయ పార్క్ శుక్లపంచ అని గుర్తుంచుకోండి. ఈ శుక్లపంచ నేషనల్ పార్క్ దేనికి ప్రత్యేకం అంటే ఎలిఫెంట్స్కి ఫేమస్. అంటే ఎలిఫెంట్స్ అంటే ఏంటి? ఏనుగులు. ఈ శుక్లపంచ జాతీయ పార్క్ నుండి ఫిల్బిట్ టైగర్ రిజర్వ్లోకి ఇటీవల హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ రావడం జరిగింది. హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటే గుంపు అంటాం కదా, ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క పదాన్ని వాడతాం. హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటే కనీసం ఒక 140 నుండి 150 ఏనుగులు గుంపులుగా రావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళి? శుక్లా నేషనల్ పార్క్ నుండి మన భారతదేశంలోని యూపీ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిల్బిట్ టైగర్ రిజర్వ్లోకి వచ్చేసేసి చుట్టుపక్కల ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి కదా, వాటిని మొత్తం కూడా నాశనం చేసేసాయి. అలా వార్త నుంచి ఒక డాక్యుమెంట్ రాశారు ఈరోజు పేపర్లో. ఏమని రాశారంటే శుక్లపంచ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? నేపాల్. మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నేపాల్తో సరిహద్దు పంచుకుంటుంది. అలా నేపాల్లోని శుక్లపంచ నేషనల్ పార్క్ ఒక జాతీయ పార్క్ నుండి ఫిల్బిట్ టైగర్ రిజర్వ్లోకి హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ వచ్చాయి. అండ్ చుట్టుపక్కల ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ పార్క్ మొత్తం టైగర్ రిజర్వ్ ప్రాంతం మొత్తం కూడా మ్యాక్సిమం డివాస్ట్ చేసేసాయి, ధ్వంసం చేసేసాయి. అలా ఈరోజు వార్తలు ఇచ్చింది. అంటే ఇక్కడ 2 ప్రాంతాలు వార్తలు ఇచ్చాయి. ఒకటి ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన శుక్లపంచ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? నేపాల్లో ఉందని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ తరచూ వార్తలు నిలుస్తోంది. ఎందుకు వార్తలు నిలుస్తోంది? ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ 2020 సంవత్సరంలో TX2 అనే ఒక పురస్కారం, ప్రతిష్టాత్మక పురస్కారం, టైగర్స్ కి సంబంధించిన పురస్కారం గెలుపొంది వార్తలు ఇచ్చింది. భారతదేశంలో 2020 సంవత్సరానికి గాను TX2 పురస్కార గ్రహీత ఏ టైగర్ రిజర్వ్ అంటే ఫిల్బిట్ టైగర్ రిజర్వ్. TX అంటే ఏంటంటే అక్కడ టైగర్ రిజర్వ్ పులుల సంరక్షణ కేంద్రం కదా, అక్కడ పులుల యొక్క సంఖ్య, పులుల యొక్క జనాభా రెట్టింపు అయిందన్నట్టు. అలా రెట్టింపు చర్యలో అద్భుతమైన పనితీరు ప్రదర్శించిన ఈ సిబ్బందికి రావడం జరిగింది TX2. అండ్ ఇటీవల ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ సంబంధించి కటారువా అనే ఒక అంశాన్ని చెప్పాను మీకు. కటారువా అంటే ఏంటి? ఫారెస్ట్ మష్రూమ్స్. కటారువా టేస్టీ మష్రూమ్స్, పుట్టగొడుగులు అన్నాను కదా, సో పుట్టగొడుగులు. సో అలా కటారువా పుట్టగొడుగులు ఎక్కడ అంటే ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ సరిహద్దు ప్రాంతాలు దొరుకుతాయి. అవి కట్ చేసుకోవడానికి, ఆ పుట్టగొడుగులను సేకరించడానికి చాలా మంది ప్రజలు వస్తారు, ముఖ్యంగా ట్రైబల్ పీపుల్. అప్పుడు మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది, పులుల దాడిలో మనుషులు చచ్చిపోతున్నారని చెప్పేసి ఇటీవల ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ యాజమాన్యము ఈ సరిహద్దు, ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ సరిహద్దులోని ఈ పుట్టగొడుగులు ఏవైతే ఉంటాయో కటారువా పుట్టగొడుగులు, ఫారెస్ట్ మష్రూమ్స్ ని కట్ చేయడం విషయంలో, పెంచడం విషయంలో నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది. అలా వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో తరచూ వార్తలు ఇస్తుంది కాబట్టి ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ ని భారత ప్రభుత్వం, ముఖ్యంగా భారత ప్రభుత్వం కాదు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, జాతీయ పులుల సంరక్షణ కేంద్రం అనొచ్చు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2005 సంవత్సరం. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఫిల్బిట్ ప్రాంతాన్ని ఒక టైగర్ రిజర్వ్ గా గుర్తించింది. ఏ సంవత్సరంలో అంటే 2014 సంవత్సరం. భారతదేశంలో గుర్తింపు పొందిన 8వ టైగర్ రిజర్వ్ ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ అంటే 45th అని గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ సంబంధించి ఏనుగుల గుంపు రావడం ద్వారా ఈరోజు వార్తలు ఇచ్చింది. ఏ రకంగా వార్తలు ఇచ్చినా కూడా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. చాలా మనం చూస్తున్నాం, రామ్గఢ్ విష్దారి కానివ్వండి, నవేగావ్ నగ్జారి మహారాష్ట్రకి సంబంధించి కానివ్వండి, వాల్మీకి టైగర్ రిజర్వ్ బీహార్కి సంబంధించి కానివ్వండి, ఇటీవల గ్లోబల్ టైగర్ కన్జర్వేషన్ అజూర్డ్ 14 టైగర్ రిజర్వ్ వార్తలు ఇచ్చాయి కదా, ఏ రాష్ట్రంలోనే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ యూపీ గురించి చర్చించుకున్నాం కాబట్టి యూపీకి సంబంధించి నోయిడా ఈరోజు వార్తలు ఇచ్చింది. నోయిడా మున్సిపల్ కార్పొరేషన్ ఒక వినూత్న విధానంలో చెత్త సేకరణతో వార్తలు ఇచ్చింది. వినూత్న విధానంలో చెత్త సేకరణ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనకు చెత్త బండ్లు ఇంటికి వస్తూ ఉంటాయి, మన ఇంటి ముందుకు వస్తూ ఉంటే డైలీ మార్నింగ్ ఆల్టర్నేటివ్స్లో వస్తాయి. మనం ఏం చేస్తాం? చెత్తను పారేస్తాం. ఇక్కడ నోయిడా వారు ఏం చేశారంటే, నోయిడా మున్సిపల్ కార్పొరేషన్ వారు చెత్త బండ్లను ఏర్పాటు చేశారు. వీటికి GPS ట్రాకింగ్ చేస్తున్నారు. GPS ట్రాకింగ్ అంటే ఎక్కడి నుండి చెత్త సేకరిస్తున్నారు, ఎక్కడ ఈ చెత్తను పారేస్తున్నారు.
ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్, ప్రతి ఇంటికి కూడా ఒక క్యూఆర్ కోడ్ని ఫిక్స్ చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ అంటే ఎగ్జాంపుల్ మా ఇల్లు ఉందనుకోండి, మా ఇంటి ముందు దర్వాజా ముందు ఒక క్యూఆర్ కోడ్ పెడతారు. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఏ రోజున వారి ఇంటి నుండి చెత్తను సేకరించడం జరిగింది, ఆ చెత్తను ఎక్కడి వరకు తీసుకుపోవడం జరిగింది, ఎక్కడ డంప్ చేయడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా శాస్త్రీయంగా చెత్త సేకరణ విషయంలో నోయిడా మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి. ఈ జీపీఎస్ ట్రాకింగ్ అండ్ సీసీ కెమెరాల సర్వీలెన్స్, ప్రతి వెహికల్ కూడా సీసీటీవీ సర్వీలెన్స్ పెడుతున్నారు. ఒక సీసీ కెమెరాని బిగిస్తున్నారు, ఎవరు చెత్తను వేస్తున్నారు, ఎలా వేస్తున్నారు అని చెప్పేసి. అలా ప్రత్యేకంగా వినూత్న పద్ధతిలో చెత్త సేకరణకు సంబంధించి ఇటీవల సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన ప్రోగ్రాం వార్తలు నిలిచింది. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్, ఓల్డ్ ప్రోగ్రామ్. సో ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 2009 సంవత్సరం, 2009-2010 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈరోజు మరొకసారి ఎందుకు వార్తలు ఇచ్చిందంటే ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన ప్రోగ్రాంలో భాగంగా భారతదేశంలో 36,000 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని చెప్పేసి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారు ఒక కీలక ప్రకటన చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అంటున్నాను, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అర్జున్ ముండా గారు. అర్జున్ ముండా గారు ఏం చెప్తున్నారంటే అతి త్వరలో భారత ప్రభుత్వం దేశంలోని 36,000 గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన ప్రోగ్రామ్ ని చేపడతామంటున్నారు. దీనికి సంబంధించి అసలు ఏ గ్రామాలను ఎంపిక చేస్తారంటే, ఏ గ్రామంలో అయితే 50% కంటే ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఉంటారో, ట్రైబల్ ప్రజలు నివసిస్తారో ఆ గ్రామాలకు మొదటి ప్రియారిటీ ఇస్తారు. మరి ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన ప్రోగ్రాంలో భాగంగా అసలు జరిగే లబ్ధి ఏంటి గ్రామాల కంటే? ఆ గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా ఆదర్శ గ్రామాలుగా, మోడర్నైజ్డ్ విలేజ్ గా తీర్చిదిద్దరు. మోడర్నైజ్డ్ విలేజ్ అంటే ఏంటి? ముఖ్యంగా పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ని అద్భుతంగా అమలు చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఎన్రోల్మెంట్ రేషియో, విద్యకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో విద్యా రేట్ను పెంపొందించే కార్యక్రమాలు చేస్తారు. అలా ఒక మోడర్న్ విలేజ్ గా తీర్చిదిద్దే ప్రోగ్రాము ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామీణ యోజన. ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించిన ప్రకటన వార్త వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అని గుర్తుంచుకోండి. సో ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ్ యోజన ప్రోగ్రామ్ ని ఏ సంవత్సరం ప్రారంభించడం జరిగింది? 2009-2010 ఆర్థిక సంవత్సరంలో, 2009 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వార్తలు నిలిచింది. ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటున్నాను, తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ అంటున్నాను. సికింద్రాబాద్ ఇండియన్ రైల్వేస్ కి సంబంధం ఏంటి? సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఉంటుంది కదా, హెడ్ క్వార్టర్. సో అలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు ఈ రైల్వే స్టేషన్ లో ఒక బయో టోకెన్ సిస్టమ్ ని ప్రారంభించడం జరిగింది ఇండియన్ రైల్వేస్. బయో టోకెన్ సిస్టమ్ అంటున్నాను, బయో టోకెన్ సిస్టమ్. ఎక్కడ? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇండియన్ రైల్వే వారు ప్రారంభించారు, లేదా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ప్రారంభించారు. ఈ బయో టోకెన్ సిస్టమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎగ్జాంపుల్ మనం రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నాం. మనం రైలు ప్రయాణం చేయాలంటే టికెట్ కొంటాం కదా. సో ఆ టికెట్ లో పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నా పేరు, ఆ టికెట్ పైన ఉన్న పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది కదా, చాలా ఇంపార్టెంట్. పిఎన్ఆర్ నెంబర్ ఆధారంగానే రైల్వేలో అన్ని కూడా మనకు తెలుస్తూ ఉంటాయి ఇన్ఫర్మేషన్. పిఎన్ఆర్ నెంబర్ ప్రతి దానికి కూడా రైల్వే సంబంధించిన సర్వీసుల కోసం మనం వాడుకోవచ్చు ఆ ప్రయాణానికి సంబంధించి. సో పిఎన్ఆర్ నెంబరు అండ్ ఎక్కడికి వెళ్ళదలుచుకున్నాం అంటే డెస్టినేషన్, స్టేషన్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని బయో టోకెన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ప్రత్యేక సిస్టమ్ ఉంటుంది అన్నట్టు, ఒక కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా మన నుండి ఈ సమాచారాన్ని ఇస్తే అండ్ వాళ్ళు ఏం చేస్తారు, రైల్వే సిబ్బంది వారు మన యొక్క ఫోటో, సో నా ఫోటో తీస్తారు, నా యొక్క ఫింగర్ ప్రింట్స్ ని క్యాప్చర్ చేస్తారు అన్నట్టు. అంటే మన యొక్క బయోమెట్రిక్ డేటాని రైల్వే సిబ్బంది కలెక్ట్ చేస్తారు అలా ప్రయాణ సమయంలో. సో ఒక్కసారి మన యొక్క ఇన్ఫర్మేషన్, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారంటే మనకు ఒక ప్రత్యేకమైన టోకెన్ ఇస్తారు. సో టోకెన్ అంటే ఏంటంటే ఒక నంబర్ కేటాయిస్తారు అన్నట్టు, మీ యొక్క టోకెన్ నెంబర్ ఇది అని చెప్పేసి. అందులో
అందులో నా బయోమెట్రిక్ డేటా అంతా ఉంటుంది కదా, అలా కేటాయించిన తర్వాత మనకి ఏదైతే కోచ్ నెంబర్ ఉంటుందో, మనకు బోగీలు ఉంటాయి కదా, మనకు టికెట్లో ఉండే కోచ్ నెంబర్, సీట్ నెంబర్ ఉంటాయి కదా, అక్కడ మాత్రమే కూర్చోవాలి. ఎందుకంటే అనుకోకుండా మన పైన ఏదైనా ప్రమాదం జరిగినా, రైల్ యాక్సిడెంట్ జరిగినా, లేదంటే దొంగతనం జరిగినా, లేదంటే ఏదైనా మర్డర్ కానీ, లేదంటే కిల్లింగ్ కానీ, ఇలాంటి నేరాలు ఏమైనా జరిగినప్పుడు మన యొక్క బయోమెట్రిక్ డేటా ఆధారంగా నేర పరిశోధన అనేది సులువవుతుంది అని చెప్పేసి ఇండియన్ రైల్వేస్ వారు ప్రత్యేకంగా బయో టోకెన్ సిస్టమ్ని ఇటీవల సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఏ రైల్వే స్టేషన్లో ప్రారంభించారంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల కాలంలో రైల్వేస్కి సంబంధించి ఏ అంశాలు అయితే వార్తలు ఇచ్చాయి, విమెన్కి సంబంధించి హెల్ప్ లైన్ కానివ్వండి, వీటన్నిటి కూడా లింకప్ చేస్తూ చదవండి. నెక్స్ట్, సో తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు వార్తలు ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి కదా, 33 జిల్లాలో అతిపెద్ద జిల్లా విస్తీర్ణం పరంగా. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు అనగానే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీని నేర్చుకుంటారు. మనుగూరు అనగానే డ్యూటేరియం ఆక్సైడ్ ప్లాంట్, D2O ప్లాంట్ అని చెప్పేసి, భారత జల కేంద్రం అని చెప్పేసి. సో దేశంలో భారత జల కేంద్రం విషయానికి వస్తే మనుగూరు ఇంపార్టెంట్. అలాంటి మనుగూరు వద్ద సింగరేణి ప్రాంతంలో, సో మనుగూరు వద్ద కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే దేశంలోనే మొట్టమొదటి జియోథర్మల్ ఎనర్జీ ప్రొడక్షన్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారట. జియోథర్మల్ ఎనర్జీ ప్రొడక్షన్ ప్లాంట్ అంటున్నాను. జియో అంటే ఏంటి? ఎర్త్. థర్మల్ అంటే ఏంటి? థర్మల్ అనే పదం ఎక్కడ కనిపించినా దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు హీట్. జియోథర్మల్ రెండు పదాలను కలిపి చూడండి, అంటే ఎర్త్లో హీట్ అనేది ఉంటుంది కదా, ఎర్త్ అంటే లోపల చూడండి భూగర్భంలో చాలా హీట్ ఉంటుంది. సో అలాంటి హీట్ని ఉపయోగించేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం, అందుకోసం 1.73 crores కూడా కేటాయించడం జరిగింది పైలట్ ప్రాజెక్ట్ కోసం. పైలట్ అంటే ఏంటంటే ఇక్కడ సక్సెస్ అయిందంటే మిగతా ప్రాంతాలకు విస్తరిస్తారు అన్నట్టు. అలా భద్రాద్రి కొత్తగూడెంలోని మనుగూరు వద్ద దేశంలోనే తొలిసారి జియోథర్మల్ ఎనర్జీ ప్రొడక్షన్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఒక కీలకమైన అంశం వార్తలు నిలిచింది. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోవాల్సిన అంశం. దీనికి సంబంధించి మెకానిజం, ప్రొసీజర్, ఎలా శక్తిని వెలికి తీస్తారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్, ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 కీలక ప్రకటనలు వార్తలు ఇచ్చే ప్రకటనలు మాత్రమే అమల్లోకి రాలేదు. అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల క్యాబినెట్తో చర్చించిన అంశాలు ఏంటంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క లోక్సభ నియోజకవర్గం ఉంటుంది కదా, ప్రస్తుతం రాష్ట్రంలో అరౌండ్ ఎన్నైతే లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి, 25 లోక్సభ నియోజకవర్గాలు కదా. సో ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో ఒక్కొక్క స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ లేదా స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ని ఏర్పాటు చేస్తారట. స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాను, నైపుణ్యాభివృద్ధి కళాశాలలు. సో రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్క స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ని నిర్మించబోతున్నాం, ఏర్పాటు చేయబోతున్నాం. వీటి ద్వారా రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గంలోని యువత ఎవరైతే ఉంటారో వారికి కావాల్సిన నైపుణ్యాభివృద్ధిని పెంపొందించగలుగుతామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రకటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, APTDC, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టూరిజం పర్యాటక రంగానికి సంబంధించి అభివృద్ధి సంస్థ. APTDC లేదా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక యాప్ని లాంచ్ చేయబోతున్నారట. యాప్ ఏంటి? రాష్ట్రంలో ఏ ప్రాంతాలు పర్యాటక పరంగా అద్భుతమైన ప్రాంతాలు, అక్కడ దాని యొక్క చరిత్ర ఏంటి, స్థల పురాణం ఏంటి, సో అక్కడ ఉండే ఆహ్లాదభరితమైన వాతావరణం ఏంటి, అక్కడ దొరికే ఆహార పదార్థాలు ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఇలాంటివన్నీ కూడా యాప్ ద్వారా ముఖ్యంగా టూరిస్టర్స్కి సమాచారం ఇచ్చే ఉద్దేశంలో భాగంగా ఇలాంటి అంశం ఇటీవల జమ్మూ కాశ్మీర్ సంబంధించి మనం డిస్కస్ చేశాము. జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం మై శ్రీనగర్ అనే ఒక యాప్తో వార్తలు నిలిచింది. సేమ్ అలాంటిదే ఒక యాప్ని APTDC వారు ముఖ్యంగా పర్యాటకులు ఎవరైతే ఉంటారో, టూరిస్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఏపీలోని పర్యాటక ప్రదేశాలపైన ప్రత్యేక అవగాహన, రూట్ మ్యాప్స్ ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఒక యాప్ని లాంచ్ చేయబోతున్నట్టుగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్రీడలకి సంబంధించి, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడలకి సంబంధించిన విశేషాలు. సో క్రీడలకి సంబంధించి లసిత్ మలింగా ఈరోజు వార్తలు నిలిచాడు. లసిత్ మలింగా అంతర్జాతీయ క్రికెట్లో సుపరిచితమైన పేరు లసిత్ మలింగా. లసిత్ మలింగా అనగానే ఏ జట్టు గుర్తొస్తుంది? శ్రీలంక. సో శ్రీలంకకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక క్రికెటర్. సో శ్రీలంక జాతీయ జట్టులో సభ్యుడని గుర్తుంచుకోండి. సో లసిత్ మలింగకు ఒక పేరుంది ప్రపంచవ్యాప్తంగా, తనను యార్కర్ కింగ్ అంటారు. యార్కర్ కింగ్ గా పేరొందిన
పేస్ బౌలర్ లసిత్ మలింగ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతూ ఈ రోజు వార్తలు ఇచ్చారు. ఇక్కడ చూడండి, ముఖ్యంగా క్రీడలకి సంబంధించి కొన్ని పదాలు అడుగుతారు టర్మినాలజీ పైన. యార్కర్ అనే పదం ఏ క్రీడకి సంబంధించింది అంటారు. క్రికెట్ కి సంబంధించి ముఖ్యంగా యార్కర్ అనేది బౌలింగ్ కి సంబంధించి, బౌలర్ కి సంబంధించింది. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఉంటారు కదా, ఆ బ్యాట్స్మెన్ ని అవుట్ చేయడానికి కాళ్ళ ముందు వేసే బంతి ఉంటుంది కదా, దాన్ని యార్కర్ అంటాం. సో అలా యార్కర్ కింగ్ గా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన వ్యక్తి లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్తూ ఈ రోజు వార్తలు ఇచ్చారు, వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. తన కెరీర్ లో 30 టెస్ట్ మ్యాచ్లు, 226 అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు అండ్ T20 ఇంటర్నేషనల్స్ విషయానికి వస్తే 83 అంతర్జాతీయ T20 మ్యాచెస్ లో అద్భుత ప్రదర్శన చేశాడు. తన యొక్క కెరీర్ ఇది. అండ్ మన ఇండియా విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ జట్టు ఉంది కదా, IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టులో అద్భుత ఆటగాడు, ఎప్పుడు తన స్థానం సుస్థిరంగానే ఉంటుంది. అలాంటి IPL లో 120 మ్యాచెస్ లో ప్రదర్శన చూపడం జరిగింది. అద్భుతమైన బౌలర్ అని గుర్తుంచుకోండి. అండ్ తన కెరీర్ లో 500కు పైచిలుకు వికెట్లను పడగొట్టడం జరిగింది. సో అలాంటి అంతర్జాతీయ ఆటగాడు ఏ జట్టుకు సంబంధించిన వాడు, ఏ దేశానికి సంబంధించిన వాడు, శ్రీలంకకి సంబంధించి ఈరోజు క్రికెట్ కి వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. తనకు సంబంధించి ఒకే ఒక ప్రశ్న అడుగుతారు, అదేంటంటే ఇటీవల యార్కర్ కింగ్ గా పేరొందిన పేస్ దిగ్గజం లసిత్ మలింగ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. తను ఏ జాతీయ జట్టులో సభ్యుడు, ఏ దేశానికి సంబంధించిన వాడంటే శ్రీలంక అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఇటీవల శ్రీలంక తరచూ వార్తలు ఇస్తుంది. ప్రస్తుతం శ్రీలంకలో ఫుడ్ ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఫుడ్ ఎమర్జెన్సీ అంటే ఆహార అత్యవసర పరిస్థితి. అక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్ పరిస్థితులు, కోవిడ్ సంక్షోభం చాలా దారుణంగా ఉన్నాయి. సో అలా శ్రీలంకకి సంబంధించి ఆహార సంక్షోభ పరిస్థితులు ఇటీవల మనం చర్చించుకోవడం జరిగింది. అలాంటి శ్రీలంకకి సంబంధించిన ఆటగాడు లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్ కి సంబంధించి ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఆటగాడు, బౌలర్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ బ్రెండన్ టేలర్ పేరు గుర్తుంచుకోండి. ఇతను కూడా అంతర్జాతీయ ఆటగాడు. బ్రెండన్ టేలర్ అనగానే మనకు ఒకే ఒక జాతీయ జట్టు గుర్తొస్తుంది, అదేంటంటే జింబాబ్వే. సో చాలా చిన్న జట్టు. యాక్చువల్గా ఒకప్పుడు జింబాబ్వే చాలా పవర్ఫుల్ జట్టు, ఇండియా పైన కూడా విజయాలు నమోదు చేసిన జట్టు. ఒకప్పుడు యాండీ ఫ్లవర్ లాంటి ఆటగాళ్ళు ఉన్నప్పుడు, హీత్ స్ట్రీక్ లాంటి కెప్టెన్ ఉన్నప్పుడు జింబాబ్వే జట్టు చాలా రికార్డ్స్ ని బ్రేక్ చేసింది కూడా. అలాంటి జింబాబ్వే జట్టుకి సంబంధించి ఫార్మర్ కెప్టెన్, మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్. తను బ్యాట్స్మెన్ అని గుర్తుంచుకోండి. ఎవరైనా క్రీడలకి సంబంధించి, ముఖ్యంగా క్రికెట్ కి సంబంధించి వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇస్తే తను బ్యాట్స్మెన్, బౌలరా కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో అలా ఒక ప్రముఖ బ్యాట్స్మెన్ బ్రెండన్ టేలర్ జింబాబ్వేకి సంబంధించిన ఆటగాడు, ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన ఆటగాడు. తన కెరీర్ లో వన్డే మ్యాచెస్ విషయానికి వస్తే 66, 77 రన్స్ స్కోర్ చేశాడు. ఎన్ని మ్యాచెస్ లో అంటే 204 వన్డే ఇంటర్నేషనల్స్ లో. ఎట్ ద సేమ్ టైం 45 టెస్ట్ మ్యాచ్ల్లోనూ 45 T20 ఇంటర్నేషనల్స్ లోనూ ప్రదర్శించిన ఆటగాడు, ఆడిన ఆటగాడు అని గుర్తుంచుకొని. అండ్ ఇక్కడ జింబాబ్వేకి సంబంధించి, జింబాబ్వే క్రికెట్ చరిత్రలో 2వ అత్యుత్తమ ఆటగాడు. దేనికి సంబంధించి? రన్స్ గెట్టింగ్ సంబంధించి, అంటే రన్స్ సాధించిన, పరుగులు సాధించే విషయంలో. ఇప్పటి వరకు జింబాబ్వేకి సంబంధించి యాండీ ఫ్లవర్. సో యాండీ ఫ్లవర్ జింబాబ్వేకి సంబంధించి వన్డే ఇంటర్నేషనల్ లో అత్యధిక పరుగుల వీరుడు. తనకంటే జస్ట్ 112 పరుగుల వెనుక మాత్రమే ఉన్న ఆటగాడు బ్రెండన్ టేలర్. జింబాబ్వే చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఆటగాడు, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన బ్యాట్స్మెన్. ఈ రోజు క్రికెట్ కి వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, ఏ జాతీయ జట్టులో సభ్యుడని అడుగుతారు. అండ్ IPL కి సంబంధించి తన గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జింబాబ్వేకి సంబంధించిన ఆటగాళ్ళు కానివ్వండి, కెన్యాకి సంబంధించి కానివ్వండి, చాలా జట్లకి సంబంధించి మన IPL లో ఆటగాళ్ళు లేరు. సో అదొకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇమంది సత్యనారాయణ గారు వార్తలు నిలిచారు. ఇమంది సత్యనారాయణ గారు మన తెలుగు వారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి క్రీడా దిగ్గజం అని చెప్పుకోవచ్చు. ఏ క్రీడకి సంబంధించి అంటే ఫుట్బాల్. సో ఫుట్బాల్ ఏ జిల్లాకి సంబంధించిన వాడంటే విశాఖపట్నం. సో విశాఖపట్నంకి చెందిన ఇమంది సత్యనారాయణ గారు తను ఫుట్బాల్ కి సంబంధించి ఒక దిగ్గజం. సో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ జట్టు తరపున
డ్యూరాండ్ కప్లోను, డ్యూరాండ్ కప్ ఇటీవల డ్యూరాండ్ కప్ యొక్క ప్రత్యేకతలు మనం చూడడం జరిగింది. డ్యూరాండ్ కప్, సంతోష్ ట్రోఫీ. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించింది అంటారు? సో ఫుట్బాల్ కి సంబంధించి. డ్యూరాండ్ కప్, సంతోష్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడు. సో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ సమాఖ్యకి సంబంధించి కార్యదర్శిగా కూడా సేవలు అందించిన వ్యక్తి ఇమంది సత్యనారాయణ, విశాఖపట్నంకి సంబంధించిన వ్యక్తి. ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఇంకొక తెలుగు వ్యక్తి అత్తలూరి నరసింహారావు గారు. అత్తలూరి నరసింహారావు, అత్తలూరి నరసింహారావు పేరు గుర్తుంచుకోండి. ఇతను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రాష్ట్ర స్థాయి పరీక్షలో వార్తల్లో వ్యక్తులకి సంబంధించి ఎక్కువగా ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులపైన ఫోకస్ చేస్తారు. వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. సో అలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్ష ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చారో వారి గురించి ప్రత్యేకంగా చూడండి. తెలంగాణకి సంబంధించిన వ్యక్తుల గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎందుకంటే వీరికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. వారి గురించి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ అత్తలూరి నరసింహారావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది కదా, ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు శాఖ అంటే తెలుగు డిపార్ట్మెంట్కి విభాగ అధిపతి, అంటే ఈ డిపార్ట్మెంట్ హెడ్గా సేవలు అందించిన వ్యక్తి. ఒక పండితుడు, తెలుగుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత అంటున్నాను. తనకు నిరసన కవి అనే ఒక పేరుంది. ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచిన నిరసన కవిగా పేరొందిన రచయిత పేరేంటి అంటారు? తెలుగుకి సంబంధించిన పర్సన్ పేరు ఎవరు అంటే అత్తలూరి నరసింహారావు గారు. తను ఏ జిల్లాకి సంబంధించి లేదా ఏ ప్రాంతానికి సంబంధించి అంటే గుంటూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. సో గుంటూరుకి సంబంధించి అత్తలూరి నరసింహారావు గారు నిరసన కవిగా పేరొందిన ప్రముఖ తెలుగు పండితుడు ఈరోజు అనారోగ్య సమస్యల బారిన పడి తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ వార్తలు నిలిచింది. నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అంటే న్యాయస్థానం లాంటిది. యాక్చువల్గా ట్రిబ్యునల్స్ అంటే కొన్ని వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి మనకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటాం. పరిపాలనా రంగానికి సంబంధించిన వివాదాలు ఏవైతే ఉంటాయో ఆ పరిష్కారం కోసం ఏర్పడేది అపిలేట్ ట్రిబ్యునల్. వాటర్ ట్రిబ్యునల్ అంటాం, కాన్స్టిట్యూషనల్ బాడీ అకార్డింగ్ టు ఆర్టికల్ 262. వాటర్ ట్రిబ్యునల్ అంటే ఏంటి? ఒక నది 2 లేదా 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అనుకోండి, ఆ నది విషయంలో వచ్చే వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడానికి వాటర్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. సో అలా ట్రిబ్యునల్ అంటే ఏంటంటే వివాదాల పరిష్కారం కోసం. సో కంపెనీస్ కి సంబంధించి, భారతదేశంలో సంస్థలకు సంబంధించి, కంపెనీస్ సంబంధించి నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అనేది 2013 కంపెనీస్ యాక్ట్ ఆధారంగా ఏర్పాటైన ఒక సంస్థ. 2013 కంపెనీస్ యాక్ట్ ఆధారంగా ఏర్పాటైన ఒక సంస్థ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్. ఈ సంస్థకి సంబంధించి నూతన యాక్టివ్ చైర్పర్సన్ గా ఈరోజు నియమితులవుతూ వార్తనిచ్చిన పర్సన్ పేరు ఏంటి అంటారు? హానరబుల్ జస్టిస్ ఎం వేణుగోపాల్. జస్టిస్ ఎం వేణుగోపాల్. జస్టిస్ అంటున్నాను. జస్టిస్ అనే పదం ఎవరికి సంబంధించి వాడతాం మనం? న్యాయశాస్త్రానికి సంబంధించి, న్యాయ వ్యవస్థకి సంబంధించి మాజీ న్యాయమూర్తి అనుకోవచ్చు. సో ఒక న్యాయమూర్తి అంటే జస్టిస్ లేదా జడ్జి అన్నట్టు ఒక ప్రముఖ న్యాయమూర్తి అయిన ఎం వేణుగోపాల్ గారిని భారత ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ కి యాక్టింగ్ చైర్పర్సన్ గా, ఈ సంస్థకి హెడ్ గా యాక్టింగ్ పర్సన్ గా నియమించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం. సో ప్రముఖ ఆథర్ సుబ్రమణ్యన్ స్వామి అనగానే బీజేపీకి సంబంధించి సీనియర్, చాలా ఒక మేధావి. యాక్చువల్గా సుబ్రమణ్యన్ స్వామి గారు ఒక కేసు కనుక న్యాయ వ్యవస్థలో వేశారంటే, ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి ఎవరినైనా టార్గెట్ చేశారు అంటే, ఒక కేసు వేశారంటే అది చాలా ఫేమస్ ఉంటుంది. సో అలాంటివి చాలా మాజీ ముఖ్యమంత్రుల గురించి కానివ్వండి, కేంద్ర మంత్రుల గురించి కానివ్వండి, న్యాయస్థానంలో గనక సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారంటే ఆ కేసు చాలా పవర్ఫుల్ కేసు ఉంటుంది. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ సీనియర్ ప్రముఖులు. సో తను ముక్కుసూటిగా ఎలాంటి పదాన్నైనా కూడా మాట్లాడతారు. అవసరమైతే సొంత పార్టీని కూడా విమర్శిస్తారు. సో ప్రధాని పైన ఎన్నోసార్లు విమర్శనాస్త్రాలు వేశారు, ప్రతిపక్షాల మీద విమర్శనాస్త్రాలు వేస్తారు. ఒక ట్రాన్స్పరెంట్ పర్సన్ అనుకోవచ్చు. అలాంటి సుబ్రహ్మణ్యం స్వామి గారు రాసిన ఒక పుస్తకం, నూతన పుస్తకం ఈరోజు వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం పేరు హ్యూమన్ రైట్స్
అండ్ టెర్రరిజం ఇన్ ఇండియా, హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. సో మానవ హక్కులు మరియు టెర్రరిజం, తీవ్రవాదం భారతదేశంలో. సో భారతదేశంలో మానవ హక్కులు అండ్ తీవ్రవాదం అనే పుస్తకం అని గుర్తుంచుకోండి. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. పుస్తకాలను ఇంగ్లీష్లో మాత్రమే చూడండి. పేర్లన్నీ కూడా ఏదైతే మీకు చూపిస్తున్నానో అది మాత్రమే గుర్తుంచుకోండి. సో ఇటీవల వార్తలు ఇచ్చిన హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం ఇన్ ఇండియా అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు అని అడిగారు అనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి అని గుర్తుంచుకోండి. ఇక్కడ పర్సన్ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ప్రస్తుతం తీవ్రవాద సమస్యలు అనేవి మానవ హక్కులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఇప్పటివరకు చరిత్రలో జరిగిన తీవ్రవాద చర్యలు ఏంటి, అలాంటి అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం ఇన్ ఇండియా. ఆథర్ ఎవరు? సుబ్రహ్మణ్యన్ స్వామి అని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.